ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మరొక రోజున దేవుడు మనలను క్షేమంగా ఉంచి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు, మీకేమీ కూడా తక్కువ కాదు అనేటటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన కాపుదల మనతో ఉంటే, ఆయన యొక్క సహవాసము మనతో ఉంటే, ఆయన యొక్క ఆశీర్వాదం మన వెంటే ఉంటుంది అనేటటువంటి మాట మనకు ఇక్కడ కనబడుతుంది. అనగా నీకేమీ తక్కువ కాదు, అనగా నీకు కావలసినటువంటి సమస్తాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు అని. నీకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనను, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ఆయన నీకు దయచేస్తూ ఉన్నాడని మనం గమనించాలి. కనుక ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నంత కాలము కూడా మనకు ఏమీ కూడా తక్కువ లేకుండా, కొదువు లేకుండా దేవుని ద్వారా సమస్తము పొందుకొని ఆయన ఇచ్చే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆయనతో కలిసి ఉండేటటువంటి ధన్యతను, ఆయనలో ఎదిగి ఫలించే ధన్యతను పొందుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక వాగ్దానం ఈరోజు నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చండి. అన్ని సమయాల్లో నీ పిల్లలకు కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించమని, ఏమి పొదువు లేకుండా చేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరే పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.